బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరింత దూకుడు పెంచింది. నేటి నుంచి బాధితుల స్టేట్మెంట్ తీసుకుంది. బాధిత రాజకీయ నేతలు, బిజినెస్ మెన్, జర్నలిస్టులు స్టేట్మెంట్ నమోదు చేయనున్నారు. డాక్యుమెంట్, ఎవిడెన్స్, ఫోన్ నెంబర్ల ఆధారంగా బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఎన్నికల సందర్భంగా ఎస్ఐబికి సర్వే చేసిన రిపోర్టు చేసిన అంశాలపై రాజకీయ నేతల స్టేట్మెంట్ సమాచారం తీసుకోనున్నారు. నిన్న ప్రభాకర్ రావును 9 గంటలు సిట్ విచారణ చేస్తుంది. ప్రభాకర్ రావు స్పెషల్ టార్గెట్ టీం తమ సెల్ ఫోన్లో ట్యాపింగ్ చేశారని గతంలో సిట్ ముందు బాధితులు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో లభించిన ఆధారాలతో బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేయనుంది సిట్. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుల స్టేట్మెంట్ అయితే ప్రస్తుతం కీలకంగా మారనున్నట్లు తెలుస్తుంది. మరి సుమారుగా ఎంతమంది స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసే పనిలో ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఇసకిలా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావుని ఇప్పటికే సిట్ 3 సార్లు విచారించింది. నిన్న సుదీర్ఘంగా 9 గంటల పాటు విచారించింది. అయితే మొదట 2 సార్లు విచారించిన సందర్భంలో కూడా కొన్ని సమాధానాలు దాటవేయడం, విచారణకు సహకరించని నేపథ్యంలో సిట్ కీలక ముందడుగు వేసి ఈ కేసులో మరో కీలక నిందితుడైనటువంటి ప్రణీత్ రావుని విచారించింది. మరోసారి ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా నిన్న ప్రభాకర్ రావుని కూడా సుదీర్ఘంగా విచారించిన పరిస్థితి. అయితే మూడోసారి విచారణలో కొన్ని కీలక అంశాలపైన సిట్ ఫోకస్ పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మొదట ప్రభాకర్ రావు తనకి ఏం సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ అంశంలో పూర్తిగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చేశాను, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటుగా ఐజీ చీఫ్ గా ఉన్నటువంటి అనిల్ కుమార్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా కూడా కొంత తప్పించుకునే ప్రయత్నం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రణీత్ రావు పూర్తి స్థాయి ఆధారాలు, ఎందుకంటే డేటా రీట్రీట్ చేసిన అనంతరం కూడా ప్రణీత్ రావు, ప్రభాకర్ రావులకు సంబంధించినటువంటి ఫోన్లకు సంబంధించినటువంటి కొన్ని స్క్రీన్ షాట్లను ముందు ఉంచి ప్రభాకర్ రావుని విచారించిన నేపథ్యంలో ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆయనే సొంతగా స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ టీమ్ ని ఏర్పాటు చేశారు. ఇది రాజకీయ నేతలను వారి యొక్క నిఘాకు సంబంధించిన సమాచారం కోసం మాత్రమే దీన్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా ఆయన చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ని ముందుంచి ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ అంశాలు వెలుగులోకి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే రాజకీయ నేతలను గత ఎన్నికల సందర్భంలో కావచ్చు, ఉప ఎన్నికల సందర్భంలో కావచ్చు టార్గెట్ చేస్తూ వాటి సర్వేలను కూడా మనం చూసాం. రీసెంట్ గా ఈ కేసులో A5 నిందితుగా ఉన్నటువంటి శ్రవణ్ రావుని కూడా సిట్ విచారించింది. కొన్ని కీలక ఆధారాలు ఆయన మొబైల్ ఫోన్ లో కూడా కొన్ని డేటా రీట్రీట్ చేసి కూడా సేకరించిన పరిస్థితి. అయితే ఈ 3 అంశాలు ఇందులో కీలకంగా మారనున్నాయి. స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ టీమ్ ని రాజకీయ నేతలను టార్గెట్ చేసేందుకే ఏర్పాటు చేసినట్లుగా కూడా కొంత సిట్ విచారణలో తేలినట్లుగా కూడా తెలుస్తుంది. దానిపైన ఇప్పుడు సిట్ ఫోకస్ పెంచనుంది. అందుకే గతంలో బాధితులుగా ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ లో బాధితులు ఎవరైతే రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు ఉన్నారో వారిని విచారించనుంది, వారి స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది. వారిని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం కూడా మరోసారి మంగళవారం రోజు 17వ తేదీన ప్రభాకర్ రావుని మరోసారి విచారించనుంది. మరి రాజకీయంగా మీరు, ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి కేసులో నిందితులుగా ఉన్న వారంతా కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా జరిగిందని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో మరి ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాల మేరకు చేశారన్న దానిపైన కూడా, ఎందుకంటే రాజకీయ నేతలను టార్గెట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీకి కొంత సపోర్ట్ చేసేందుకు, వారికి మద్దతుగా ఇచ్చేందుకు మాత్రమే మీరు ఇదంతా చేశారా అన్న కోణంలో సిట్ దానిపైన ఫోకస్ పెంచనుంది. అందులో భాగంగానే ఎవరైతే టార్గెట్ చేసినటువంటి ఆ రాజకీయ నేతలను సిట్ విచారించనుంది. విచారించినంతరం వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం కూడా దాని ఆధారంగా ప్రభాకర్ రావుని మరోసారి విచారించనుంది. ఈ విచారణ అనంతరం కూడా ఒక కీలక అంశాలకు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో కనిపిస్తున్నాయి. అఖిల.